ప్రధాని మోడీ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్నారని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాని సాకారం చేస్తున్నారని, మోడీని మించిన నాయకుడు మరొకరు లేరని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్ ఘటనలను గుర్తు చేసుకున్న పవన్, దేశం కోసం ఇంత చేసిన వ్యక్తిని విమర్శిస్తే బాధ కలిగిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక ప్రధాని మోడీ కష్టం ఈ తరానికి తెలియదంటూ పవన్ వ్యాఖ్యానించారు. భారతదేశం ఒక పరిస్థితిలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి దశాబ్దం పైనుంచి మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తా ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేది. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటిని తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంతర్లు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. కానీ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈ రోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి. కానీ ఇవన్నీ తట్టుకొని చెయ్యాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతో మంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక్క నాయకుడు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు.